ఒక్కటి మోహిత్ గారు, అందరికీ తెలుసు, ప్రజలందరినీ తాము మభ్యపెడుతున్నాం, పార్టీలను మభ్యపెడుతున్నాం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం, తప్పు చేస్తున్నాం అని వాళ్ళకు కూడా తెలుసు. చెప్పిన 10 మందికి కూడా వాళ్ళకు తెలియదా తాము ఏ పార్టీలో ఉంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా తాము కాంగ్రెస్లో ఉన్నామని తెలుసు. కానీ చట్టపరంగా తప్పించుకోవడానికి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? సో వాట్ నెక్స్ట్ అంటే దీనిపైన జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ఇప్పుడు ఒకటి ఫార్చునేట్లీ తెలంగాణ అసెంబ్లీ తొందరగా ముగిస్తలేదండి. నెక్స్ట్ ఎలక్షన్స్ 2028 ఉన్నాయి. అవును. సో ఆల్మోస్ట్ 2 years టైం ఉంది. హైకోర్టులో ఒక 2 months పెండింగ్ ఉంటుంది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వస్తుంది. సో 100% ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. అంటే గతంలో సందర్భం ఉందా మోహిత్ గారు, ఇలా కోర్టులు జోక్యం చేసుకొని డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు లేవు కదా? డజన్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి? ఎలాంటి సందర్భాల్లో కోర్టులు అనర్హత వేటు వేశాయి? కోర్టులు అనర్హత వేటు రాజేంద్ర సింగ్ రాణాలో వేసినాయి, అండ్ వేరే మన మహారాష్ట్ర కేసులో వేసినాయి. చాలా కేసులు ఉన్నాయి అట్లా. కర్ణాటక సందర్భాలు కదా అవన్నీ. ఏంటండి? విప్పు ధిక్కరించిన సందర్భాల్లో లేదు. పార్టీ పారా 2 కింద వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్ కిందనే వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళి కన్వాలు కప్పుని అట్లాంటి విషయాలలో కూడా సుప్రీంకోర్టు వేటు వేసింది. మొత్తానికి ఈ 10 మందిపై వేటు వేయిస్తామంటారు మీరు? బీఆర్ఎస్ నుంచి వేటు వేయించే అవకాశం ఉందంటారు? వేటు వేయడం ఒకరోజు అటు ఇటు అవుతుంది, కానీ 100% వీళ్ళు 10 మంది డిస్క్వాలిఫై అవుతారు.